హాయ్! నమస్తే అందరికి. ఇంతకుముందు బోనాలు ఆ వీడియో చూసేసినాం గదా! ఇప్పుడు హల్దీ వీడియో చూసేద్దాము. హల్దీ నుంచి పెళ్లి వరకు. సో, హల్దీ స్టార్ట్ అయిపోయింది.
ఇంగా ఇక్కడ వీళ్ళు డాన్స్ చేస్తుంటే వీడియో తీస్తున్నాను గదా! ఇంగ మా మామయ్య వచ్చి తీ అని జెప్పేసి అంటున్నారు. అంటే అందరూ డాన్స్ చేస్తున్నారు గదా! అల్లుళ్ళు, కొడుకులు, మనవళ్ళు అట్లా అందరూ చేస్తున్నారు. సో, హ్యాపీగా ఫీల్ అయ్యిండు మా మామయ్య. ఇగ చూడండి నేను మా మామయ్యని తీసాక నన్ను తీస్తున్నావేంది అని అన్నాడు ఫ్రంట్ కెమెరా పెట్టేసరికి. ఇంక ఇది నెక్స్ట్ డే రోజు ఇంగ ఇషు కొంచెం ఫీవర్ వచ్చిందని చెప్పినా గదా! సో, నేను త్వరగానే ఎళ్ళిపోయినా హల్దీ దగ్గర నుంచి. ఇంగ నెక్స్ట్ డే పెళ్ళికి రెడీ అయ్యేసి ఎళ్తున్నాము. సో, మేమేం వెహికల్‌లో ఎళ్తున్నామో చూడండి. మా కోసం ఎంత పెద్ద వెహికల్ రెడీ అయిపోయిందో. సో, అందులో ఎళ్తున్నాము. మా అత్తమ్మలు, మా ఆడపడుచులు అందరూ. ఇగ ఇట్లా అందరం కలిసి ఒకటే వెహికల్‌లో పోతుంటే మస్తు ఎంజాయ్‌మెంట్ అనిపిస్తుంటది గానీ, కాకపోతే అది ఎత్తేస్తుంటే మాత్రం కడుపులో తిప్పేస్తది. మా యషు తనైతే వామిటింగ్ వస్తుంది, వామిటింగ్ వస్తుంది అన్నారు. సో, ఇంగ చూడండి పిల్లలందరూ ఫుల్ రెడీ అయిపోయి జోష్‌లా పెళ్ళికి పోతున్నాం గానీ, ఈడ నుంచి చాలా లాంగ్ అంట. సో, గంట అట్లా పడుతుందేమో అనుకున్నాము. ఇంగ చిన్న పిల్లలైతే ఆకలైతదని జెప్పేసి మా వోళ్ళంతా ప్యాకెట్లు చిన్న చిన్న ప్యాకెట్లు, చిప్స్ ప్యాకెట్లు అవి తెచ్చి పెట్టుకున్నారు. ముందుకు ముందే చాలా లాంగ్ అని జెప్పేసి. ఇంకా వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, ఊరికే కూర్చొని పోతుంటే బోరొస్తుంది అందరికి. ఎవరు ముచ్చట్లు ఆళ్ళు పెట్టుకుంటున్నారు అందులో. అంత గోల గోల ఉంది అని జెప్పేసి అందరూ పాటలు పాడండి అన్నారు. సో, మనకైతే సినిమా పాటలొస్తాయి గానీ నార్మల్‌గా అందరూ ఎంజాయ్ జేసే పాటలు అంటే ఊర్లో పాడుకుంటారు గదా! మనం నార్మల్‌గా. ఆ పాటలేవి రావు గదా! సో, పాడమంటే ఇంగ అత్తమ్మ వాళ్ళందరూ పాడిర్రు. వలలో నెరలో గుండమ్మ తానాలు గుండె పూజలమ్మ వలలో నెరలో వలలో నెరలో సుందరమ్మ వలలో నెరలో తుర్యపురమ్మ యాడికెళ్ళినారే వలలో నెరలో వలలో నెరలో తుర్యపురమ్మ యాడికెళ్ళినారే వలలో నెరలో వలలో నెరలో తుర్యపురమ్మ నమ్మ సేవకెళ్ళినారే వలలో నెరలో వలలో నెరలో తుర్యపురమ్మ సేవకెళ్ళినారే వలలో నెరలో వలలో నెరలో గుండమ్మ తానాలు గుండె పూజలమ్మ వలలో నెరలో సో, వాళ్ళతో పాటు నేను గూడా పాడేసిన. ఆల్‌మోస్ట్ ఇంగ 2 అవర్స్ జర్నీ పట్టింది. ఫుల్ అలసిపోయినాము. ఊరొచ్చేసింది. పెళ్లి కూతురు వాళ్ళ ఊరొచ్చేసింది. సో, బయట నుంచి నేను కెమెరా పెట్టుకొని తీస్తుంటే మా అత్తమ్మ ఫోన్ ఎక్కడ పడిపోతదో అని భయపడుతుంది. ఇంగ మేము అలా పాటలు పాడుతూ ఏదో ఎంజాయ్ చేస్తూ పెళ్లి వరకైతే వచ్చేసినాము. ఇంకొక వెహికల్ రావాలి వెనకాల. అది వెనకాల ఇంకా నెక్స్ట్ రెడీ అయిన వాళ్ళందరిని తీసుకొనొస్తుంది. సో, ముందైతే మా బావ, మా అక్క ఇంకా మా కూతుర్లు వెళ్ళిర్రు. అంటే పెళ్ళికి లేట్ అయిపోతది గదా! మెయిన్ ఉండేవాళ్ళు ఉండాలి గదా! సో, అందుకని ఇంగ వాళ్ళు రెడీ అయిపోగానే వెళ్ళిపోయారు. అంటే ఒక్కొక్కరు ఒక్కోసారి ఎళ్ళేసరికి ఇది థర్డ్ వెహికల్ అన్నమాట. వాళ్ళు నార్మల్ ఆటో, కార్ అట్లా ఎళ్ళిపోయారన్నమాట. ఇగ మేమొచ్చేసినాము. ఇక్కడైతే ఇండ్లన్నీ చూసి నేను షాక్ అయిపోయినా. అన్ని బండరాళ్ళతోని కట్టిర్రు. అంటే నార్మల్ ఇట్లా గోడ గాకుండా నార్మల్ మనం గోడ ఇటుకతోని కడతాం గదా! ఇక్కడనేమో ఇది బండలతోని కట్టిన గోడలున్నాయి. చూడండి అవి బండలని పగలగొట్టి అంతంత గోడలు కట్టిర్రు. మొత్తం ఈ ఊర్లో అంటే ఇటు సైడ్ మొత్తం అట్లా బండరాళ్ళతోనే కట్టేసారంట గోడలు మొత్తం. అంటే మనం కింద పార్కింగ్‌లో వేసే బండలుంటాయి గదా! అలాంటివే కొంచెం లావు బండలన్నమాట ఇవి. తాండూరు బండలంటారు గదా! అలాంటివి. సో, ఇది తాండూరు సైడే గాబట్టి అందుకే మరి బండలేసారేమో నాకిప్పుడు తాండూరు బండలంటే గుర్తొచ్చింది. ఏమో మరి నాకైతే తెలీదు. ఇగ ఇంత కష్టపడి పెళ్ళికొస్తే ఏమైందంటే పెళ్లి మాత్రం వాళ్ళు పెళ్లి కూతురు వాళ్ళు ఇంటి లోపల చేస్తున్నారు. అంటే బయట స్టే చేసి బయట కూర్చోబెడదామని ఇంటి లోపల పెళ్లయితుంది. చాలా ఇరుగ్గా ఉండే. ఇంగ అక్కడ నించోలేకపోయినాం మేము. సో, అక్కడి నుంచి మేము స్టేజ్ దగ్గరికే వచ్చేసినాం. మెయిన్ స్టేజ్ దగ్గరికి. వచ్చేసి పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కోసం వెయిట్ చేస్తున్నామన్నమాట. ఇక్కడ కొంచెం ఎక్కువ ఇరుగ్గా ఉంది. అక్కడంతా ఆల్రెడీ ఫిలప్ అయిపోయింది గదా! మేమొచ్చేసరికి పెళ్లి జరిగిపోతుంది చూడండి. పెళ్లయిపోయింది మేమొచ్చే వరకు. సో, అక్కడి నుంచి మేము స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము.
ఇంకా అక్కడికి వస్తారు కదా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అని. ఇది వచ్చేసి మా ఫ్యామిలీ పిక్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.